వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 122వ దావీదు కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరులో క్షేమము కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన క్షేమాన్ని ఆశించేవాడు, మన సమాధానాన్ని ఆశించేవాడు. మన కుటుంబాలలో, మన పట్టణాల్లో, మన గృహంలోనూ, మన సరిహద్దుల్లోనూ ఆయన క్షేమాన్ని, సమాధానాన్ని కోరేవాడు. చూడండి, చాలామంది చక్కటి ఇండ్లు కట్టుకోగలుగుతారు, ప్రహరీలు కట్టుకోగలుగుతారు. చాలామంది రాజ్యాలను స్థాపిస్తారు, వాటి సరిహద్దులు నిర్మాణం చేసుకుంటారు. కానీ సమాధానం ఉండదు. గలిబిలి, కొట్లాటలు, యుద్ధములు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ ప్రభువు లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ సరిహద్దుల్లో క్షేమం ఉంటుంది, నీ నగరులో సమాధానం ఉంటుంది. అది ఎప్పుడు? బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, వారి నగరులు సమాధానముతోనూ క్షేమముతోనూ ఉంటాయి. యెరూషలేమును ప్రేమించినప్పుడు అంటే మనం క్రీస్తును ప్రేమించినప్పుడు, క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మన నగరులు క్షేమంగా ఉంటాయి. మన సరిహద్దులు విశాలపరచబడతాయి, సమాధానంతో నింపబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు లేని నగరాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవి తాత్కాలికంగా మన కంటికి మంచిగా కనిపిస్తాయి, కానీ వాళ్ళ లోపల గుప్పెడు సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, కపటముతోనూ ద్వేషంతోనూ కప్పుకొని ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళను చూచి నువ్వు అసూయపడకు, జారిపోకనుంది బైబిల్లో. నీ నగరు క్షేమంగా, సమాధానంగా ఉండాలంటే నువ్వు యెరూషలేమును ప్రేమించాలి. అయితే చూడండి, దావీదు దేవుణ్ణి ప్రేమించాడట. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతన్ని గొప్ప చేస్తాను అని ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనను ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను కలిగినప్పుడు ఒక ధైర్యం, ఆయన ప్రేమను కలిగినప్పుడు ఒక ఎదుగుదల, ఆయనను ప్రేమ కలిగినప్పుడు ఒక త్యాగం ఉంటుంది. పౌలు గారు అంటాడు, ప్రభువా, కరువైనా, వస్త్రహీనతైనా, దరిద్రతైనా, అది ఏదైనా సరే నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతంగా నిలిచేది ప్రేమనే. ఆయనను ప్రేమించిన వారు వర్ధిల్లుతారు, అభివృద్ధిపరచబడతారు, వారి నగరులు క్షేమంతో నిండి ఉంటాయి. ఈరోజైనా ఆయన ప్రేమ రుచి చూసి మరొకసారి ఆయనకు లోబడి ఆయనను హత్తుకోగలిగితే నువ్వు సమస్త విషయాలలో క్షేమం కలిగి ఉంటావు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.